ఇప్పుడు కొత్తిమీర, పచ్చి టమాటా చక్కగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. అప్పుడు దాకా కూడా మనం చిక్కుడుకాయలు బాయిల్ చేశానమ్మా. కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేశాను. అందుకని కూర అంతా రెడీ అయ్యేదాకా కూడా తీసుకోక్కర్లేదు. దాంతో పని ఏమి ఉండదు. బాయిల్ చేయకపోతే గమేషన్ అది కొడతారు కదా, అలాగే వేయకూడదు. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసేసుకుంటున్నాం. కారం, పసుపు వేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సిమ్లో పెట్టేస్తున్నాం. ఓకేనా, మీరు ఇలా మగ్గలరా. ఇప్పుడు మెత్తళ్ళు వేసుకుందాం. ఈ పాల మెత్తళ్ళు సప్పగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఈ 2 ఉడుకులు ఉడికాక అప్పుడు వేసుకుందాం అమ్మాయి చిక్కుడుకాయలు. ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా. మెత్తళ్ళు 100 గ్రాములు వేసానమ్మా. ఎన్ని ఉంటే వేసుకోవచ్చు. మెత్తళ్ళు 100 గ్రాములు వేసానమ్మా. 1/2 కిలో చిక్కుడుకాయలు, 1/2 కిలో టమాటాలు. ఏమ్మా, ఓకే, దగ్గరికి వచ్చేస్తుంది అంతే. అలా ఉడకాలి, కూర అంటే అలా ఉడకాలి. ఓకేనమ్మా. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం. అప్పుడు చిక్కుడుకాయ కాయలాగా ఉంటుంది. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా. అది ఇప్పుడు ఇలా కలిపి వేసుకుని సిమ్లో పెట్టేసామనుకో దగ్గరికి వచ్చేస్తుంది అంతే. ఉప్పు కారం అన్నీ తిని పడతాయి చిక్కుడుకాయ గొమ్మనే లాగేసుకుంటుందమ్మ ఉప్పు కారం. అంత నీరు దగ్గరికి ఎగిరిపోయాక కట్టేసి ముందు బాయ్ బాయ్ చెప్తాను బంగారం. 1 గంట. సూపర్. అది కూడా ఓకేనమ్మా. నేను ఎంత ఆయిల్ పోసాను చూసారా, తాగేసింది. పచ్చి టమాటా కదా, సూపర్ ఉంది. వేడి అన్నం వేసుకుని తింటే రొంప 3 నిమిషాలు తగ్గిపోద్ది. ఓకే బంగారం, అయిపోయింది, రెడీ అయిపోయింది. సరే అమ్మా. నోరు బాగోలేనప్పుడు డ్రైది ఫిష్ చక్కగా వండుకోండి. మనకు దొరకదు, ఇప్పుడు అందుబాటులో ఉండదు. పచ్చి చేప కావాలి, పులుసు కావాలంటాం, దొరకదు కదా. ఎండ్రైలు అనగా మెత్తళ్ళు అనగా ఇంట్లో ఉంటాయి. చక్కగా వండుకుంటే ఒక కారం ఎక్కువ వేసుకుని, ఒక పచ్చిమిరకాయ ఎక్కువ వేసుకుంటే, మనస్ఫూర్తిగా అంత ముద్ద తింటే, నీళ్ళు తాగితే ప్రశాంతంగా రొంప గింప అంతా వెళ్ళిపోద్ది. చూసారు నా గొంతుకు ఎలా ఉందో రొంప. ఓకేనమ్మా. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాగ మంచి రెసిపీతో మీ సాయం మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.